ప్రైజ్ ది లార్డ్ ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క నూతన దినం కొరకు దేవుడికి వందనాలు చెల్లిస్తున్నానండి. మరి అందరు బాగున్నారా? మరి దేవుడి కృపలో మీరు వర్తిల్లుతున్నారా? ప్రతిదినం కూడా మరి ప్రార్థిస్తున్నారా? మరి దేవుని యొక్క వాక్యాన్ని మరి ధ్యానించండి. ఒక్క అధ్యాయమును మరి ధ్యానిస్తుండండి, ప్రార్థించండి, స్తుతించండి కదా. మరి మరి మనం చూస్తుండగానే మరి జూన్ జూలై మాసము మన జీవితంలో వెళ్ళిపోయే ప్రియులారా, మరి యొక్క నూతన మాసంలోకి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు కదా. మరి దేవుని యొక్క కృప వల్ల మాత్రమే మనము మరి యొక్క మాసాన్ని చూడగలము కదండి. ఒక దినాన్ని చూడగలుగుతున్నామంటే అది కేవలం దేవుని యొక్క కృప మాత్రమే కదండి. మరి మనం సజీవ లెక్కలో ఉన్నాము అంటే క్షేమముగా, భద్రతగా, మరి ఆరోగ్యము కలిగి, ఆయుష్ కలిగి బ్రతుకుతున్నామంటే అది కేవలము దేవుడి యొక్క ఉచితమైన కృపయే ప్రియులారా. కాబట్టి మరి ఒక నూతన మాసాన్ని బట్టి దేవునికి కూడా స్థితులు చెల్లించండి, ప్రార్థించండి, వాక్యాన్ని ధ్యానించండి. దేవుడు మరి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ప్రియులారా. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్య భాగాన్ని ధ్యానించుదామండి. మరి కీర్తనలు 20వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకున్నామండి. మీ కోరికను సిద్ధింపజేసి మీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. అంటే చూడండి, ఈ యొక్క వాక్య భాగాన్ని చదివినప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే మన కోరికలన్నీ కూడా దేవుని అడగాలి అనిపిస్తుంది కదండి. మానవుని యొక్క కోరికలు అపరిమితములు కదండి. మన కోరికలకు ఆ పరిమితి అనేది ఉండదు కదా. అయితే ఒకవేళ మరి ఏ కారణం చేతనైనా మనము అనుకున్నటువంటి కోరిక నెరవేరలేదనుకోండి, మనకి బాధ కలుగుతుంది కదా. మరి దేవుని వాక్యం సెలవిస్తుంది కదండి, కోరిక సఫలం కాకుండా చేత హృదయం నిచ్చును అని సామెతలు 13:12 మనం చూస్తున్నాం కదా. అయితే మరి మన కోరికలు సిద్ధింప చేయబడతాయి అనేటువంటి వాగ్దానం మనకు ఇవ్వబడింది ఈ యొక్క ఉదయకాల సమయంలో కదా. మన కోరికలు సిద్ధింప చేయబడతాయి అనేటువంటి వాగ్దానం మనకు ఇవ్వబడింది. అంటే మనము కోరుకున్న ప్రతి కోరిక మరి నెరవేరుతా లేదా అనేది వాక్యపు వెలుగులు మనము పరిశీలన చేయాలి ప్రియులారా. ఈ యొక్క ఉదయకాల సమయంలో మొట్టమొదటి ఒక 3 విషయాలను తెలియజేస్తాను. మొట్టమొదటగా మరి ఎవరి కోరికలు నెరవేర్చబడతాయి అంటే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి కోరికలు నెరవేర్చబడతాయండి. కీర్తన 145:19 వచనంలో మనం చదువుకుంటాం కదండి, దేవుని యందు భయభక్తులు కలిగిన వారి కోరికలు నెరవేర్చబడతాయి అని కదా. మరి తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును అంటున్నాడు కదా. మరి ఆ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటండి? సామెతలు మరి 8:13 మనం చూస్తాం కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకుంటాయి కదండి. ఎందుకు అనంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారి కోరికలు నెరవేర్చబడతాయి. కారణం ఏంటి అంటే వారి కోరికల్లో మరి చెడుతనం అనేది ఉండదు కదండి. మరి చెడుతనంతో నింపబడి ఉండదు వారి కోరికలు. కాబట్టి ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి కోరికలు నెరవేర్చబడడానికి కారణం ఏంటి అంటే వారి యొక్క కోరికలు చెడుతనంతో నింపబడి ఉండవు కదండి. మరి మరి బైబిల్లో మరి యోబుని చూస్తాం కదా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు కదా యోబు. మరి యోబు ఒక మంచి కోరికను కలిగి ఉన్నాడు కదండి. ఏంటి అంటే మరి యోబు గ్రంథంలో మనం చూస్తాం కదా, 19వ అధ్యాయం 26-27 వచనంలో చూస్తాం కదా. ఏమని అంటే అతడు తన యొక్క విమోచకుని కన్నులారా చూడాలి అనేటువంటి కోరికను కలిగి ఉన్నాడు కదండి. మరి ఏమని కోరిక కలిగి ఉన్నాడంటే తన దేవుని చూడాలి, విమోచకుని కన్నులారా చూడాలి అనేటువంటి కోరికను కలిగి ఉన్నాడు కదండి. అంటే చూడండి, మరి ఇక్కడ మరి దేవుడు అతని కోరికను సిద్ధింపజేశాడు కదా. సిద్ధింపజేసి దాని యొక్క ప్రత్యక్షతను దయచేసినట్టుగా మరి మనం చూస్తాం కదండి. యోబు గ్రంథము 42వ అధ్యాయం 5వ వచనం వచ్చేసరికి దేవుడు అతని కోరికను సిద్ధింపజేసినట్టుగా దేవుడు అతనికి తన ప్రత్యక్షతను మరి అనుగ్రహించినట్టుగా మనం చూస్తాం కదండి. ఏమంటున్నాడంటే వినికిడి చేత నేను గూర్చిన వార్త నేను వింటున్నా, అయితే ఇప్పుడు నేను కన్నులారా నేను చూచుచున్నాను అంటున్నాడు కదండి. చూడండి, మరి అతని యొక్క కోరికను మరి దేవుడు సిద్ధింపజేశాడు కదండి. ఎంతో శ్రేష్టమైనటువంటి కోరిక కోరుకున్నాడు, మరి దేవుడు అతని యొక్క కోరికను సిద్ధింపజేశాడు పిల్లలు. రెండవదిగా మరి ఎవరైతే మన యెహోవాను ఆశ్రయిస్తారో వారి యొక్క కోరికలు తీర్చబడతాయి కదండి. కీర్తన 107:28-30 వచనాలు మనం చూసినట్లయితే
మరి మనుషుల జీవితాల్లో శ్రమలు అనేటివి సహజం కదండి. మరి ఎవరైతే కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారంటే ఆ యొక్క శ్రమకు తట్టుకోలేక వ్యర్థమైన వాటిని ఆశ్రయిస్తూ ఉంటారు కదండి. అయితే మరి దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే సామెతలు 28:19 వచనంలో మనం చూస్తాం కదండి. ఏంటంటే వ్యర్థమైన వాటిని అనుసరించే వారికి కలిగే పేదరికము ఇంతంత కాదు. అంటే ఎవరైతే వ్యర్థమైన వాటిని అనుసరిస్తారో మరి వారికి పేదరికము కలుగుతుందంట కదండి. కానీ మరి ఎప్పుడైతే మనకి శ్రమలు వస్తాయో మరి మనం తట్టుకోలేనటువంటి శ్రమల గుండా మనము వెళ్తామో మరి దేవుని ఆశ్రయించినప్పుడు దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు మనం కోరుకున్న రేకు మనల్ని నడిపిస్తాడు ప్రియులారా. అటువంటి శ్రమ కలిగినప్పుడు కదా మరి ఎవరైతే యెహోవాను ఆశ్రయిస్తారో వారి యొక్క కోరికలు తీర్చబడతాయండి. మూడవదిగా మరి అవసరమైన దాని గురించి మాత్రమే అడిగే వారి కోరికలు తీర్చబడతాయి కదండి. మరి మనం బైబిల్లో మరి 1 రాజులు 3వ అధ్యాయము 4-15 వచనాలు చదువుకున్నాం కదా. మరి సొలొమోను మహారాజు రాజైన తర్వాత మరి దేవుడు అతనికి ప్రత్యక్షమైనప్పుడు నేను నీకు ఏది ఇచ్చటం నీకు ఇష్టమో అడుగు అన్నప్పుడు మరి సొలొమోను మరి గొంతెమ్మ కోరికలు ఏమి కోరలేదు కదండి. కానీ ఒక మంచి కోరిక కోరడు. ఏంటి అంటే మరి ఈ యొక్క ప్రజలను మరి న్యాయబద్ధంగా పరిపాలించడానికి నాకు జ్ఞానం కావాలి ప్రభా, నాకు జ్ఞానం దయచేయండి అన్నప్పుడు దేవుడు అతనికి జ్ఞానం మాత్రమే కాకుండా అతను కోరుకొనని వాటిని కూడా కదండి, అతను కోరుకునే వాటిని కూడా దేవుడు అతనికి దయచేశాడు కదా. జ్ఞానాన్ని ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, పేరు ప్రఖ్యాతులను ఘనతను కూడా అనుగ్రహించినట్టుగా చూస్తాం. కాబట్టి మరి మనము అవసరమైన దాని గురించి మాత్రమే అడిగేటువంటి వారి కోరికలు తీర్చబడతాయనే విషయాన్ని మర్చిపోకూడదండి. కాబట్టి మరి యొక్క ఉదయకాల సమయంలో మన కోరికలు సఫలపరుస్తాను అని చెప్పేసి దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించండి. అదేవిధంగా మన కోరికలు న్యాయబద్ధంగా ఉండటకు సహాయం చేయండి ప్రభు అని కూడా మరి దేవుని అడగాలండి కదా. మరి మన కోరికలు మరి అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మనం కోరుకున్న రేపు దేవుడు మనల్ని నడిపిస్తాడు ప్రియులారా. కాబట్టి మరి అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఈ కొద్ది మాటలు దేవుడు మన ఇంటిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అదేవిధంగా మరి ప్రార్థించుకుందాం ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకుందాము. మరి ఈ లోకంలో చూసినప్పుడు మరి రీసెంట్ గా న్యూస్ లో చదివాను, మరి యవ్వనస్తులకు మరి HIV AIDS అంట కదండి. చూడండి మరి 7,000 మంది 56,000 మంది ఎఫెక్ట్ అయ్యారంటే ఇంకా రానున్న దినములలో ఎంతమందికి ఎఫెక్ట్ అవుతుందో కూడా తెలియదండి. ఎంతో మరి భయంకరమైన పరిస్థితులు మన ముందు ఉంటాయండి. దుర్దినములలో మనం ఉన్నాము కాబట్టి ప్రతి విషయంలో కూడా ప్రార్థించాలి ప్రియులారా. ప్రార్థన మాత్రమే మన జీవితాలకు కాపుదలను కంచెను ఇస్తుంది, మన బిడ్డలను మన కుటుంబాలను కాపాడుతుంది. కాబట్టి మరి మనం దేవుని యందు భయభక్తులు కలిగి మరి ప్రార్థించే వారిగా మరి చెడుతనాన్ని ఆశ్రయించుకునే వారిగా ఉండాలి. కాబట్టి ప్రార్థన చేద్దాము. మరి ప్రస్తుత పరిస్థితుల గురించి దేవునికి మొదలుపెట్టినప్పుడు దేవుడు మన దేశంలో కూడా మరి భద్రతను కాపుదలను మరి క్షేమము దయచేలాగున ప్రార్థించడం ప్రియులారా. మరి చిన్న ప్రార్థన చేసుకున్నాము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, గొప్ప దేవ, మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా తండ్రి. మరి ఈ యొక్క మరి నూతన మాసంలోకి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు వేలాది వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములయ్యా. వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. వాక్యం ప్రియులను దీవించి నూరంతలుగా ఫలింపజేయమని వేడుకుంటున్నామయ్యా తండ్రి. నిజమైన ఆయన ప్రభా, మరి ప్రభా మా కోరికను సిద్ధింపజేసి మా ఆలోచన యావత్తును సఫలపరుస్తాను అనేటువంటి వాగ్దానం మాకు ఇచ్చినందుకు మీకు వందనాలయ్యా ప్రభా. మా కోరికలు న్యాయబద్ధంగా ఉండటకు మా అందరికీ కూడా మరి సహాయం దయచేయమని వేడుకుంటున్నామయ్యా తండ్రి. మరి నా ప్రభా ఉదయకాల సమయంలో తండ్రి మరి ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఈ మాసం అంతా కూడా కృపాక్షేమంగా దయచేయండి ప్రభా. బిడ్డలు చేస్తున్నటువంటి పనుల్లో ప్రయత్నములలో మీరు తోడై ఉండండి ప్రభా. వారి కోరికలను సిద్ధింపచేసి వారి ఆలోచన యావత్తును కూడా సఫలపరచమని వేడుకుంటున్నామయ్యా తండ్రి. మరి నా ప్రభా అదేవిధంగా ప్రభా అనేక మంది యవనస్తులు మరి ఈ యొక్క దినాల్లో ప్రభా మరి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ప్రభా. భయంకరమైన HIV AIDS ప్రభా మరి నాయన యవనస్తులను ప్రభా మరి తండ్రి మరి అయ్యా మరి ఇన్ఫెక్ట్ అయి ఉంటుండగా దేవా మరి కృప దయచేయమని వేడుకుంటున్నాము. జ్ఞాపకం చేసుకోండి ప్రభా. యవన బిడ్డలను
ఆ యొక్క తండ్రి మరి నాయన భయంకరమైన వ్యాధి నుండి ప్రతి బిడ్డను కూడా స్వస్థపరచండి, విడిపించండి నాయన తండ్రి. మరి ఇంకా అది అనేక బిడ్డలకు వ్యాపించకుండా తండ్రి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం ప్రవ్వా. అయ్యా మరి సహాయం దయచేయండి, యొక్క భయంకరమైన స్థితి నుంచి ప్రవ్వా మమ్మలను విడిపించండి, మా దేశాన్ని విడిపించండి, స్వస్థతను దయచేయమని వేడుకుంటున్నాం ప్రవ్వా. కృప దయచేయమని వేడుకుంటున్నాం ప్రవ్వా. అది ఇంకెవరికి కూడా వ్యాపించకుండా ప్రవ్వా కట్టడి చేయమని యేసునామంలో అడుగుతున్నాను ప్రవ్వా. కృప దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. యొక్క దుర్దినములలో మేమున్నాము ప్రవ్వా తండ్రి. నీ యొక్క కృప లేనిది, మీ దయ లేనిది మేము బ్రతకలేము తండ్రి. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రవ్వా. మరి ప్రతి యవ్వన బిడ్డను కూడా మీరు దర్శించండి తండ్రి. యవనేచ్ఛలకు లోని కాకుండా ప్రవ్వా, మరి యవ్వన ప్రాయంలో వారు చెడిపోకుండా పాడైపోకుండా తండ్రి వారి జీవితములను భద్రంగా కాపాడుకున్నటకు సహాయం దయచేయండి. వారి హృదయంలో మీ యొక్క భయాన్ని పుట్టించండి, భక్తిని పుట్టించమని వేడుకొంచున్నాము తండ్రి. సహాయం దయచేయండి దేవా. మరి నాయన అయ్యా వ్యభిచారానికి జారత్వానికి బానిసైతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. డ్రగ్స్ కి ప్రభా, తిరుగుళ్లకు, తాగుళ్లకు, చెడు వ్యసనాలకు, చెడు స్నేహాలకు ప్రభా, మరి తండ్రి గేమ్స్ కి తండ్రి వ్యర్థమైన వాటికి బానిసైతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటున్న వారిని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్న ప్రత్యేకంగా యవన బిడ్డలను మీరు దర్శించండి. యవన కాలంలో మీ కాడి మోసే కృప దయచేయండి తండ్రి. యేసయ్య సహాయము దయచేయండి. ప్రతి యవ్వన బిడ్డను మీ హస్తాలకు అప్పగించుకుంటున్నామయ్యా. వారి యవ్వన జీవితాన్ని భద్రపరచమని వేడుకుంటున్నాము తండ్రి. సహాయం దయచేయండి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి, మా అధికారులను జ్ఞాపకం చేసుకోండి. న్యాయంగా తండ్రి నీతిగా పరిపాలించేటువంటి జ్ఞానమును దయచేయండి తండ్రి. సహాయం దయచేయండి ప్రభా. అంత్య దినములలో మేమున్నాము ప్రభా. మీ యొక్క ఆత్మను కుమ్మరించండి ప్రభా. మరి తండ్రి అనేకులను ప్రభావం మనోనేత్రములను తెరవండి ప్రభా. సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదే కాల సమయంలో ప్రభా మరి ఇంకా నా ఆరోగ్యంతో బిడ్డలను ముట్టి స్వస్థపరచండి తండ్రి. వ్యాధి బాధలతో బాధపరిచినటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. అప్పుల బాధల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సహాయం దయచేయండి ప్రభా. మరి నాయన సహాయం దయచేయండి ప్రభా. మరి వివాహముల కొరకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకొని, గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎవరి జీవితంలో ఏ అవసరత, ఏ అక్కడ, ఏ వ్యాధి కుండా, ఏ బాధ కుండా, ఏ శోధన కుండా వెళ్తున్నారు ప్రతి బిడ్డను కూడా మరి దర్శించమని వేడుకుంటున్నాము తండ్రి. సహాయం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. చదువుకుంటున్న బిడ్డలకు సహాయం దయచేయండి. చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని, యవ్వనస్తులను, వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి. తల్లిదండ్రులు లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రత్యేకంగా తండ్రి. అయ్యా మరి నాయన తండ్రి ప్రభా, అయ్యా తల్లిదండ్రులు లేని బిడ్డలను ప్రభా, భర్త లేని వారిని, భార్య లేని వారిని, విధవరాళ్ళను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా నాయన వ్యాపారాలు చేస్తున్న బిడ్డలకు తోడుగా ఉండండి, ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలకు తోడుగా ఉండండి ప్రభు. సహాయం దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. మిషనరీస్ ని జ్ఞాపకం చేసుకుని, వివిధ సేవా సాంఘిక సేవా సంస్థలను జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. ప్రతి సేవకుని, ప్రతి సేవకురాలను జ్ఞాపకం చేసుకుని, ప్రతి పరిచర్యను దీవించమని వేడుకుంటున్నామయ్యా తండ్రి. ఉదయ కాల సమయంలో ప్రభా మరి నాయన తండ్రి మరి ఎటు చూసినను ప్రభా ఎంతో భయంకరమైన పరిస్థితులే తండ్రి. జ్ఞాపకం చేసుకోండి ప్రభా. యొక్క తండ్రి కల్తీ నుండి కూడా విడిపించండి తండ్రి. అయ్యా సహాయం దయచేయమని వేడుకుంటున్నాము నాయన తండ్రి. కృప దయచేయమని వేడుకుంటున్నామయ్యా. ఈ మాసం అంతా కూడా మీరు తోడై ఉందని మీ కృప, మీ కాపుదల ప్రతి బిడ్డకు కూడా దయచేయండి. మా సబ్స్క్రైబర్స్ ని కూడా దీవించి ఆశీర్వదించమని తండ్రి. మరి ప్రతి ఒక్కరిని ప్రభా మీ కృపలో భద్రపరచమని కాల సమయంలో ప్రభా ఇచ్చిన ఈ సమయాన్ని కొరకు మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రతి ప్రార్థనకు మీరు ఇచ్చిన జవాబుల కొరకు మిమ్మల్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, కనపరుస్తూ, మహిమపరుస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి పొందుకుని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి అందరికీ కూడా గాడ్ బ్లెస్ యు. ప్రార్థించండి. మీరు కూడా ప్రస్తుత పరిస్థితులను గురించి కూడా మరి దేవుడు మరి మనకి అవసరమైనటువంటి వర్షాన్ని కురిపించలాగున, ఎటువంటి వరదలు లేకుండా, కరువు కాటకాలకు సంబంధించకుండా మన దేశంలో సమృద్ధిని, దేవుడు సంక్షేమాన్ని దయచేలాగున అందరూ కూడా ప్రార్థించండి. మరి గాడ్ బ్లెస్ యు అందరూ.